సారీ రామ్ చరణ్ హైలైట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫే హైలైట్, ఎండింగ్ ఒకటి చాలా బాగుంది. జాన్వి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? జాన్వి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, బట్ రామ్ చరణ్ యాక్టింగే చాలా హైలైట్. ఓ సాంగ్స్ అయితే సూపర్ హిట్, అన్ని సాంగ్స్ సూపర్ హిట్. అది రంగస్థలం కంటే బాగుంది, సూపర్ ఉండేది అసలు. రామ్ చరణ్ క్యారెక్టరే హైలైట్గా ఉంది మూవీకి. చాలా మంది పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారు. యా మోస్ట్లీ రావచ్చు కూడా. లేదు ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారు. సో దట్ వాజ్ ద మోస్ట్. యా లాస్ట్ అందరిది బాగుంది. సో మోస్ట్లీ 4 సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి ఆల్మోస్ట్. ఈ పాటికి మొత్తం ఫుల్ ఆడుతున్నాయి కదా బయట. సో దట్ వాజ్ ద బిగ్. రామ్ చరణ్ 6 ప్యాక్ దట్ వాజ్ మైనస్. అంటే ఇంకా హీరోయిన్కి ఇంకొంచెం క్యారెక్టర్ ఇవ్వాల్సింది. సో ఏమో ఇప్పుడు ఈ డే అయిపోయాక మేబీ చూడాలి. 4. థ్యాంక్ యూ. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ట్రైలర్ నచ్చలేదన్న. సాంగ్స్ నిజంగా మా ఆవిడ కూడా తిట్టింది అనమాట. నిజంగానే సొమ్ములు ఉన్నాయి, సోకులు నిజంగా నచ్చలే. ఎందుకు నచ్చలేదు అని 600 పెట్టి టికెట్ పెట్టి వచ్చాను. అమ్మతోటి ఎలాంటి సినిమా ఎవరికైనా నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా ఇది ఇండియాకి కావాల్సిన సినిమా, మన దేశానికి కావాల్సిన సినిమా. చాలా బాగుంది, క్లీన్ అండ్ గ్రీన్గా చాలా అద్భుతమైన చెప్పాడు అనమాట. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం, డాన్సుల కోసం అయితే ఈ సినిమాకి రావద్దు. ప్యూర్ అండ్ మంచి స్టోరీ కోసం అయితే రండి. నిజంగా చాలా బాగుంది. దీంట్లో బుచ్చిబాబు ఎర్రకుడేడు అంటే చాలా మంచి డైరెక్షన్ అండి. అంటే ఒక ఏదో చెప్తాం మామూలుగా, ఇప్పుడు ఠాగూర్ సినిమా, స్టాలిన్ సినిమాలో దేశానికి మంచి చేయండి అని ఆ సినిమా వరకే అనిపిస్తుంది. కానీ ఇది ఒక హార్ట్ని మోసుకొచ్చింది అనమాట బయట వరకు కూడా. ఒక ఊరు గురించి చాలా పోరాడాడు. ఆ ఊరు గురించి చాలా బాగా చెప్పాడు అనమాట. మ్యూజిక్ ఎందుకు తీసుకున్నారు ఆయన్ని, బాగాలేదు పాటలు అనుకున్నాను. కానీ పాటలు వదిలేయండి అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త వాళ్ళు కొట్టాడు అనమాట. మస్సా అని మసాలా దింపేయాడు మొత్తం అందరికీ. చాలా బాగుంది, చాలా 4 క్యారెక్టర్లు ఏం కాదండి. 4 అంటే రెజ్లింగ్ ఒకటి, క్రికెట్ ఒకటి, ఇది ఒకటి అంతే. దాంట్లో అంటే ఒక 4 నిమిషాల్లో ఒక సాంగ్లో ఒక 4 కలర్ డ్రెస్సులు చేంజ్ చేస్తున్నప్పుడు 2 గంటల సినిమాలో, 2 కూడా కాదు ఇది 3 గంటల సినిమా. 3 గంటల సినిమాలో 3 క్యారెక్టరైజేషన్ ఎందుకు చేయకూడదు? ఓ స్టోరీ టెల్లింగ్ అనమాట. చెప్పినప్పుడు మనం అంటే అది నిజంగా అవుతుంది అన్న. ఇప్పుడు ఆయనకి ఒక 10 yearsలో జరిగింది ఇది అంతాను. 1-2 yearsలో కాదు కదా, 10 yearsలో జరిగిన సిచ్యువేషన్ మొత్తం సినిమా కింద. సినిమా బాగుంది. హైలైట్స్ అంటే ఎమోషన్స్, ఎండింగ్లో ఎమోషన్, రామ్ చరణ్ ఎమోషన్స్ చాలా బాగుంది. లేదు లాగేం లేదు, మూవీ బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకా చరణ్ యాక్టింగ్ ఇరుది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెహమాన్ పర్లేదు బాగానే ఉంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా గుడ్, పర్లేదు బాగానే ఉంది. 5కి రేటింగ్ 3.7. సుకుమార్ కనబడతాడు, అలా సుకుమార్ మార్క్ ఉంది. సినిమాలో హైలైట్స్ ఏంటన్నా? సినిమాలో ఊరు కోసం ఆడమే హైలైట్. సినిమా క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్ చాలా బాగుంటుంది అంట కదా, ఏంటి క్లైమాక్స్? క్లైమాక్స్ అంటే ఒక 3 రకాల స్పోర్ట్స్ ఆడతాడు అతను. అందులో అంటే ఇంకా అతడు ఒక యుద్ధం చేస్తాడు స్పోర్ట్స్ కోసం. బాగున్నాయండి, బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమా సూపర్. సినిమాకు వంక పెట్టనీకి లేదు, నటినట్లకు వంక పెట్టనీకి లేదు. కొంచెం రొటీన్ అనిపిస్తుంది అంతే, బస్. ఎట్లయిందో అన్ని అవార్డ్స్ మొత్తం ఈ పెద్ద సినిమాకే వస్తాయి. A to Z అన్ని యాక్టర్ చాలా బాగుంది. టోటల్ అవార్డ్స్ 2026లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము. ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు, ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంతా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మొత్తం. A to Z ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏమైనా ఫుల్గా ఆయన ఫీల్డ్కి ఫుల్గా వెళ్ళిపోయాడు. కుస్తీ పోటీలకు ప్రతి ఒక్కరి దానికండి బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము. రామ్ చరణ్ గారి డ్యాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరుగది ఆ ఒక్క పాటతో రామ్ చరణ్ గారి
డాన్స్ ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్ సూపర్ రైట్ సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి, బాగుంది, అంతా చాలా బాగుంది. సీన్స్ బాగున్నాయి, బ్యాటింగ్ బాగుంది, రెజ్లింగ్ బాగుంది, అన్ని వాళ్ళ ఫైటింగ్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. ఓకే రైట్ బాయ్. క్లైమాక్స్ ఒక వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలు సూపర్ ఉందన్న. అసలు సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అసలు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు. అసలు ఇంకా చెప్పలేము. అసలు క్లైమాక్స్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అందరు చూడాలి అసలు. అందరు బాగానే చేశారు. చాలా బాగుంది. చాలా బాగుంది అసలు. మెయిన్ అయితే క్లైమాక్స్ గైస్. అంతే క్లైమాక్స్ సూపర్ అన్న. ఫైటింగ్ అంటే మధ్యలో కొంచెం అనిపిస్తుంది కానీ కవరప్ అయిపోతుంది మొత్తం అంతా. ఎందుకులే అన్న స్పాయిలర్స్. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారు, నన్ను వేసుకుంటారు అందరూ. స్పాయిలర్స్ చేస్తే నన్ను వేసుకుంటారు మళ్ళీ మా ఫ్రెండ్స్. స్టోరీ ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న. డైరెక్షన్ ఎలా ఉంది అన్న? సూపర్. భుజ్బాబు సూపర్ అసలు. అన్న రామ్ చరణ్ కి మంచి అవార్డ్స్ వస్తాయంటారు, నిజమేనా? ఇచ్చేస్తానన్న. కొంచెం లాగ్ అనిపిస్తుంది మధ్యలో కానీ సెకండ్ హాఫ్ లో. జాన్వీ కపూర్ ఎలా చేసింది? దేవరా తర్వాత నో ఇట్స్ గుడ్. మంచిగా చేసింది. మూవీ ఎలా ఉంది? ఓవరాల్ మూవీ అయితే మంచిగా ఉందన్న. 4 ఇస్తా అవుట్ ఆఫ్ 5. రామ్ చరణ్ కెరియర్ లా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రంగస్థలం తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఊరి కోసం ఎంత కొట్లాడతాడంటే, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ రావాలని అంటే ఆ రకంలో పుట్టి కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. యాక్టింగ్ కానీ చూస్తుంటే మాత్రం లాస్ట్ టైం మాత్రం ఏడిపించేసిన సినిమా మాత్రం అంతా బాగుంది. ముందుగా బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ రామ్ చరణ్ కరెక్ట్గా సెట్ చేసి నిజంగా చెప్తున్నా చాలా హ్యాట్సాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మొత్తం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మన ఊర్లో ఒక ట్రైన్ లేకపోతే ట్రైన్ కోసం కొట్లాడి ట్రైన్ వేయించుకుంటాడు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్కి యాక్టింగ్కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్సాప్స్ అని యాక్టింగ్కి. శివరాజ్ కుమార్ గారు ముందుగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇది ఒక వరల్డ్ లా సినిమా రికార్డు కొడుతుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఆ మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా. అందరికీ మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి రామ్ చరణ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎక్కడ బోరింగ్ లేదు చెప్తున్నా. హ్యాట్సాప్. ఎందుకంటే ఒక కాలు లేకుండా కూడా పోరాడి ఆ కాలు పెట్టుకొని మళ్ళీ ఊరి కోసం కొట్లాడి మళ్ళీ ఒక ట్రైన్ తెప్పిస్తారు. చూసినావా? హ్యాట్సాప్. బ్లాక్ బస్టర్. మూవీలోనన్నా 3 విధాలుగా చూపించాడన్న. క్రికెట్, బాక్సింగ్, అదే కుంఫు, లాస్ట్లో రన్నింగ్ రేస్. లాస్ట్లో ఏంటంటే వీడు స్టోరీ ఏంటంటే అన్న పేదవాళ్ళకి ఊరి పేరు లేదు మళ్ళీ అన్న సారీ అన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇందులో హైలైట్స్ ఏంటి బ్రో? హైలైట్స్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్ బ్రో ఇరదీసిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? హైలైట్, అన్నీ హైలైట్ బ్రో. బ్లాక్ బస్టర్. మీకు బాగా నచ్చింది ఏంటి మేడం సినిమాలో? హీరో గారి మోటివేషన్ బాగుంది, చాలా బాగుంది. యూత్కి మంచి మెసేజ్. పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు, ఊరి కోసం వాళ్ళ ఆశయం కోసం ఏదైనా సాధించవచ్చు అన్నట్టుగా రామ్ చరణ్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరు యూత్ అందరూ చూడాలి. ఏంటంటే వాళ్ళ ఆశయం కోసం ఎక్కడి వరకైనా వెళ్ళాలి అన్నట్టుగా చూపించారు. థ్యాంక్ యూ. మెయిన్గా నచ్చిన పాయింట్స్ ఏంటి మేడం సినిమాలో? అంటే ఎలిమెంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా ఏం నచ్చినాయి మేడం? అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి అన్నీ. బాబు అయితే మామూలుగా తెలియదు సార్. సినిమా ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా.
లాస్ట్ క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ట్విస్ట్లు అయితే ఎవరు ఊహించలేరు. ఫస్ట్ హాఫ్లో వచ్చే బ్యాక్ సీక్వెన్సెస్ కానీ పహల్వాన్ సీక్వెన్సెస్ కానీ అసలు ప్రతి సీన్ ప్రతి ఫైట్ చాలా అద్భుతపరిచారు భయ్య. అసలు దీంట్లో మనకు ఇంటర్వెల్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్య. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ కానీ లవ్ స్టోరీ కానీ అసలు క్లైమాక్స్ అయితే ఎవరైనా కలిసేస్తారు భయ్య. 3 గంటలు ఎక్కడ పోయిపోయా? ఇంత మంచి సినిమా, ఇంత స్ట్రాంగ్ కంటెంట్ తో రామ్ చరణ్ పహల్వాన్ క్యారెక్టర్ తో అండ్ బ్యాట్స్మెన్ క్యారెక్టర్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ముద్దులు పడేశారు భయ్య. ప్రతి ఒక్క ఆడియన్ ప్రతి ఒక్క ఇండియన్ కి నచ్చే గొప్ప భారతీయ సినిమాని చూపించాడు భయ్య. సూపర్ గా ఉంది సినిమా అయితే. తల పట్టుకునే కాదు భయ్య, ఈ పహల్వాన్ గదతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేస్తున్నారు. ఈ బ్యాట్ తో ఆస్కార్ అవార్డు తెస్తాడు భయ్య. రంగస్థలంతో మిస్ అయిన నేషనల్ అవార్డుని వడ్డీతో సహా తిరిగి తెస్తాడు భయ్య మా రామ్ చరణ్. సూపర్ గా ఉంది. క్లైమాక్స్ అయితే ఘోరం ఉన్నాయి. డైరెక్ట్ గురించి చాలా మంచిగా చూపించారు. మంచి కాన్సెప్ట్ చేశారు బుచ్చిబాబు గారు. లాకింగ్ పాయింట్ ఏం లేదు. చాలా మంది లాకింగ్ పాయింట్ అని ప్రీమియర్ షో ఉండే చెప్తున్నారు. ఒక్కసారి ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంచిగా నడిపించారు. బ్యాక్గ్రౌండ్ అయినా మ్యూజిక్ అయినా ఏఆర్ రెహమాన్ గారు కిల్లర్ మ్యూజిక్. 5 out of 5, 10 out of 10, 100 out of 100. మ్యూజిక్ అయితే చాలా సూపర్ ఉందండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత రామ్ చరణ్ గారు 1 man షో, అదైతే 100%. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. చాలా మంచిగా ఉందండి మూవీ. మూవీ చాలా బాగుంది. నేను రామ్ చరణ్ ఫ్యాన్ చాలా రోజులు ఎప్పటి నుంచో. సో ప్రీమియర్ ఎలా అయినా చూద్దామని వచ్చా. ఇట్స్ వెరీ నైస్, వర్త్ వాచింగ్ ఫర్ హిస్ యాక్టింగ్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలు. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా 500 కోట్లు వస్తుంది పక్కా. ఆఫ్టర్ 2 flops బాస్ ఇస్ బ్యాక్. అతని డాన్స్ వేరే, అతని యాక్టింగ్ 3 రకాల యాక్టింగ్ చేస్తాడు. రెస్లింగ్ యాక్టింగ్ చేస్తాడు, క్రికెట్, మళ్ళా రన్నింగ్. యూత్ అనేది కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది ఉంది. ఆ సినిమా వల్ల వస్తుంది పక్కా. జై రామ్ చరణ్. సినిమాలో హైలైట్స్ ఏంటంటే అతను చేంజ్ అవ్వడం, అది వేరే లెవెల్. అది ఏ సినిమా అయినా 3 గంటల 15 నిమిషాలు ఆడదు, కానీ ఈ సినిమా ఆడిందంటే అది వేరే లెవెల్. సూపర్ బ్రో, సూపర్. సాంగ్స్ సూపర్, డైరెక్షన్ సూపర్. ఇరుక్కు సినిమా, ఇరుక్కు బ్లాక్ బస్టర్. క్రేజీ ఉండే అసలు. మెయిన్ పాయింట్స్ ఎమోషనల్గా ఉండే చాలా. చెప్పలే, చాలా బాగుంది. యా, జాన్వీ కపూర్ మస్ట్. అసలు పాయింట్స్ చెప్పుకోండి. 9 points ఇవ్వచ్చు మూవీకి. అంత బాగుంది సినిమా, అంతే చెప్పగలుగుతా. క్రేజీ ఉంది అసలు. అయినా ఎట్లా ఎగ్జిబిషన్ ఆ సినిమాకి మస్తు ఉండే సినిమా. యా, ఆర్ఆర్ కంటే చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ కంటే బాగుంది నిజంగా. మస్ట్ వాచ్. అలా అయిపోయింది. అంతగా ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఆ స్టోరీ అలా ఉంది, ఆ స్క్రీన్ ప్లే అలా ఉంది. అసలు కనెక్షన్ చేసిన విధానం అయితే ఆ ఫస్ట్ సీన్కి లాస్ట్ సీన్కి కనెక్షన్ ఉంటుంది. ఓ అందుకే ఇలా చేశారు. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు చూసారండి. దట్స్ వాట్ ఈస్ పెద్ది. చాలా బాగుంది డైరెక్షన్. అంటే సార్ సెకండ్ మూవీకి ఇంత పెద్ద మూవీ రావడం ఒక అదృష్టం. అయితే వచ్చిన మూవీని నిలబెట్టుకోవడం ఉంది చూసారా, అది బుచ్చిబాబు గారి దాంట్లో ఉన్న హైలైట్. చాలా బాగా చేశారు. ఆ స్క్రీన్ ప్లే అంత ఈజీ కాదండి. ఇంత పెద్ద కాస్ట్ తోటి ఇంత పెద్ద సినిమా వండర్ఫుల్. రిమైనింగ్ క్యారెక్టర్స్ అంటే అన్నికంటే ముఖ్యమైన చెప్పుకోవాల్సింది మాత్రం జగపతి బాబు గారండి. ఆయన ఎక్కడంటే శుభలగ్న సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ గా చూసాం. తర్వాత అరవింద సమేతలో మంచి విలన్ గా చూసాము. దీంట్లో ఒక క్యారెక్టరిస్టిక్స్ అసలు గుర్తు కూడా పట్టలేము. అసలు లీనమైపోతారు. మనకు బాధేస్తుంటే జగపతి బాబు గారిని చూస్తుంటే అంత చక్కటి యాక్షన్ ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా మిగతా అందరు కూడా అండి చాలా బాగా చేశారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఉంది సార్ ఒక్కొక్క ఈ సీన్ లో. అసలు అదిరిపోయింది. మన ఒకప్పటి ఏఆర్ రెహమాన్ ఇస్ బ్యాక్ అంతే. జాన్వీ కపూర్ యాక్షన్ టువర్డ్స్ అండ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో కొంచెం చైల్డిష్ గా యూత్ఫుల్ గా ఉంటుంది, తర్వాత మెచ్యూర్డ్. యా డెఫినెట్ చాలా బాగుంది.
బాగుంది. సెకండ్ పార్ట్ పర్సనల్ గా చాలా బాగుంది అనిపించింది. మీరు చూస్తే సాంగ్స్ కంటే లైక్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. మంచి మీనింగ్ ఉంది మూవీకి. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ లాక్. చాలా బాగుంది. రోల్ కొంచెం తక్కువ అనిపించింది, బట్ ఇట్ వాస్ గుడ్ ఓవరాల్. ఇట్ వాస్ గుడ్. స్టోరీ చాలా బాగుంది. సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కంటే స్టోరీ అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్, జగపత్ బాబు గారు చాలా బాగుంది. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. గో వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. సెలెక్ట్ చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. అంత ధైర్యం ఉండాలి అట్లాంటి రోల్ని యాక్సెప్ట్ చేయడానికి. ఆ రోల్ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. నార్మల్గా అయితే అట్లాంటి మాస్ హీరో ఒప్పుకోరు, బట్ రామ్ చరణ్ చాలా ధైర్యం చేశాడు. వెరీ గుడ్. సక్సెస్ అయ్యాడు. 100% సక్సెస్ అయ్యాడు. 100% సక్సెస్ అయ్యాడు రామ్ చరణ్. ఒక తెలుగు అబ్బాయి చేశాడు అన్న ఫీలింగ్ తెప్పించాడు. రీజనల్ గా చాలా బాగా వచ్చింది. అసలు ఒక్కొక్కరు కేరళ నుండి ఆయన వచ్చారు, సూరజ్ బాబుస్ వచ్చారు, శివరాజ్ కుమార్ అనేసి ఈయన వచ్చారు కర్ణాటక, దివ్యందు అక్కడ నుంచి వచ్చాడు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రామ్ చరణ్ గారి మామ వచ్చారు. అసలు ఇంత పెద్ద క్యారెక్టరైజేషన్స్ పెట్టుకొని ఉంటుంది అదే సినిమాలో యానిమల్లో ఉంటుంది చూడండి, ఓ విజన్, ఓ ప్లానింగ్ అనేసి ఆయన ఉన్నారు దీంట్లో. అసలు ఇంతమంది కాస్ట్ అందరు కూడా ఒక ఇంప్రెషన్ పెడతారండి మీ మైండ్లో అండ్ హార్ట్లో. ఎక్సలెంట్. అంతే, సూపర్. థ్యాంక్ యూ. రావచ్చు, తప్పకుండా రావాలి. తన ఊరు కోసం అంత చేసిండు కాబట్టి తప్పకుండా రావాలి అవార్డు ఆయనకి. అదే అంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. అది అంటే ఈ కాలంలో కూడా అలా తీయడం ఎందుకు అని నాకు అనిపించింది. మైనస్ పాయింట్ అదే. ఒకటేమో ఆబ్జెక్టిఫికేషన్. ఎట్లా అంటే చీకట్లో చేస్తే ఓకే, ఏదో అంటే రాశాను ఒక్క నిమిషం. హీరో చీకట్లో ముద్దు పెడితే ఓకే, అది ప్రేమించడానికి ఒక వే అంట చూపించడం, అది నచ్చలే. బట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్. అండ్ లాస్ట్లో కూడా ఆ మధ్యలో ధ్రువ లాంటిది ఒక ట్రైనింగ్ మాంటాజ్ ఉంటుంది, అది కూడా సూపర్ చేశారు. మళ్ళీ యాక్టింగ్ చెప్పాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం రియలిస్టిక్గా వెళ్ళి మళ్ళీ కొంచెం డ్రామాటిక్గా వెళ్ళారు. అది ఓవరాల్గా ఓకే, ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద మూవీ. ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు, బట్ కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. బోర్ ఏం కాదండి, అంటే మరీ ఏం అరే నెక్స్ట్ లెవెల్ అసలు 3.5 hours కూర్చోవచ్చు అట్లా కూడా లేదు. బట్ ఇట్స్ అ గుడ్ మూవీ, డెఫినెట్లీ అ గుడ్ మూవీ, అండ్ డెఫినెట్లీ చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. దాట్ ఈస్ మై ఒపీనియన్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, కాన్సెప్ట్ ఏంది, స్టోరీ అంటే ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పేసేయాలన్నా. అందులోంచి డైవర్ట్ అయితే ఎప్పుడైనా ఇలానే ఉంటుంది దెబ్బ. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్లో సినిమా ఉంది. ఎందుకు అంటే మీరు ఒక స్పోర్ట్స్ డ్రామా పెట్టుకుంటున్నారు. స్పోర్ట్స్ జానర్ ఉన్న సినిమా మనం మాట్లాడుకుందాం. సార్పట్ట పరంపర అవనివ్వండి, దంగల అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఏదైనా కానీ మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన గోల్కొండ హై స్కూల్ అయినా అవనివ్వండి, ఏదైనా కూడా మీరు అందులోంచి డీవియేట్ అయ్యారు అంటే సినిమా దెబ్బడిపోద్దన్న. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషనే. అనవసరమైన ఎలిమెంట్స్, అక్కర్లేని క్యారెక్టర్స్, ఇక సంబంధం లేని డైలాగులు, సంబంధం లేకుండా మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇరికించడానికి ట్రై చేయడం. అసలు కుస్తీకి క్రికెట్కి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. క్రికెట్ ఆడిపించేవాడిని మీరు అటెందుకు పట్టుకెళ్ళారు, ఇటెందుకు పట్టుకెళ్ళారు. అది ఇంకో రూట్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మేబీ అప్పుడు ఇంకా వర్కౌట్ అయ్యేది. జాన్వీ కపూర్ నేను చూస్తుంటే సినిమాలో నాకు ఒకటే ఫీల్ వచ్చింది, ఎవరైనా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకోటి ఆ ఐటమ్ సాంగ్ అయితే, స్పెషల్ సాంగ్ అయితే మాత్రం బాగుంది. సాంగ్ ముందు నుంచే ఎక్కేసింది కూడా. అండ్ దాని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా దెబ్బన్న, పెద్ద దెబ్బ. అసలు ఎలివేట్ చేయలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. బుచ్చిబాబు కూడా అన్న ఎంత చెప్పిందన్న అదే అన్న, లేదన్న స్పాయిలర్స్ వస్తాయి. ఇంకా 20 minutes మాత్రం అది కనిపిస్తుంది మనకి, మిగతా స్టార్టింగ్ నుంచి ఆ ఫీల్ ఉండదు. అండ్ జాన్వీ కపూర్ గురించి అడుగుతున్నారు. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు అంతకు మించి ఉంటుంది. ఆయన కష్టానికి సెల్యూట్ చెప్తా. ఆయన పడిన అంటే ఒక మనిషి ఎంత డెడికేటెడ్గా ఉంటారు, సినిమా కోసం ఎంత ప్రాణం పెడతారు అనేది రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. అండ్ జాన్వీ కపూర్ గారి గురించి అడిగారు కదా, శ్రీదేవి గారికి కూతురు అనుకుంటున్నారా లేకపోతే నార్మల్ ఆర్టిస్ట్ అనుకుంటున్నారా? దేవరాలోనూ అంతే చేశారు, ఇందులోనూ అంతే చేశారు. అందాల ఆరబోతకైనా హీరోయిన్. ఉప్పెనాలు కృతి శెట్టికి ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అలా ఏమన్నా కొంచెం
రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. నేను వెళ్తా. చాలా నీట్ గా అపియర్ అవుతున్నారు, బాడీ అండ్ ఆల్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మూవీ కొత్తగా న్యూ కాన్సెప్ట్ తో వచ్చారు. ఇట్స్ గుడ్. ఏం నచ్చింది మూవీలో? యా, మూవీలో నాకు మ్యూజిక్ నచ్చింది అండ్ ఆల్సో ఫైట్స్ చాలా బాగా నచ్చాయి. డాన్స్ ఎలా అనిపించింది రామ్? యా, డాన్స్ కూడా బాగుంది. ఇట్స్ లైక్ న్యూగా స్టెప్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, ఏది ఓల్డ్ స్టెప్స్ లాగా అనిపించలేదు. స్టోరీ రొటీన్ ఉందా కొత్తగా? రొటీన్ గా అయితే లేదు, స్టోరీ అయితే కొత్తగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, అన్ని ఏజ్ గ్రూప్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉంది. మాకు వేరే షో టైం అవుతుంది, ప్లీజ్ సారీ. రామ్ చరణే హైలైట్.